హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి సంబంధించిన అలాట్మెంట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికైతే సీట్ వచ్చిందో అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ పర్టికులర్ వీడియోలో మీకు రౌండ్ 1కి సంబంధించిన కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు రౌండ్ 2కి సంబంధించి వేకెన్సీ ఏమైనా ఉందా అండ్ రౌండ్ 2కి సంబంధించి కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అని మాట్లాడుకుందాము. అండ్ ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు రిపోర్ట్ అవుతే అప్గ్రేడేషన్ అయ్యారనుకోండి, మీరు కట్టిన ఫీజెస్ అన్ని మీకు పే చేస్తారా లేదా అండ్ కాలేజ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఈ ఒక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారనుకోండి బీ కేటగిరీ రిలేటెడ్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అవుతాయి. మీకు నిజానికి బీ క్యాట్ సీట్ వచ్చింది, కాలేజ్ రిపోర్టింగ్ ప్రాసెస్లో డౌట్స్ ఉన్నాయంటే ఈ ఒక్క వీడియో చూడండి. మీకు ప్రతిదీ నేను స్టూడెంట్ లాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే స్టూడెంట్స్ డౌట్ ఎలా ఉంటాయో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటికీ కూడా చాలా మందికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఇబ్బంది పడే వాళ్ళని చాలా మంది చూస్తున్నాను. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947888 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీకు ఒక మోరల్ సపోర్ట్ లాగా ఉంటుంది నా నుంచి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేదనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ముందుగా ఎవరికైతే సీట్ వచ్చిందో కంగ్రాచులేషన్స్. మీకు ఎంబీబీఎస్ వచ్చిందా అండ్ మీకు బీడీఎస్ వచ్చిందా, ఏ కాలేజ్ వచ్చింది, మీ మార్క్స్ ఏంటి అనేది కమెంట్ చేయండి. ఒకవేళ మీరు రిపోర్ట్ చేస్తున్నారా లేదా అది కూడా కమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, సో ఫస్ట్ సీట్ రాలేదు అని డిసప్పాయింట్ అవ్వకండి. ఓకే, సో ఫస్ట్ సీట్ వచ్చిన క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ టీఎస్ పీవీటీ ఎంఈడిఏడిఎం టీఎస్ ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కూడా అడ్మిషన్స్ దగ్గరికి వచ్చి వెబ్ అలాట్మెంట్స్ అని ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలి? రిపోర్టింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. సార్ మేము ఖచ్చితంగా డెఫినెట్లీ రిపోర్ట్ చేస్తాం అనుకున్న వాళ్ళు మీరు పేమెంట్ చేయండి. ఓకేనా, బీక్యాట్ అయితే 40,000 రూపీస్. ఓకేనా, ఎంబీబీఎస్. సీక్యాట్ అయితే 70,000 రూపీస్. ఇవి నాన్ రీఫండబుల్, ఒక్కసారి పే చేస్తే రీఫండ్ రావు. సో ఫస్ట్ రౌండ్లో పే చేసినా సెకండ్ రౌండ్లో కొత్త కాలేజ్ వచ్చినా కూడా మళ్ళీ కొత్తగా పే చేయాల్సిన అవసరం లేదు. వన్ టైం పేమెంట్. ఓకేనా, వన్ టైం పేమెంట్. అదేవిధంగా బీడీఎస్కి 20,000 ఉంటుంది. సో నాకు సీక్యాట్ గుర్తులేదు, 40 అనుకుంటా. సో సీక్యాట్ 40. సో ఈ ఫీజు అనేది బీడీఎస్కి పే చేయాలి. ఇది కూడా నాన్ రీఫండబుల్. ఒకవేళ మీకు బీడీఎస్లో సీట్ వచ్చింది అనుకుందాం. ఓకేనా, ఒకవేళ బీడీఎస్లో సీట్ వచ్చింది అనుకుందాం. ఓకే, బీడీఎస్ నుంచి మీరు సెకండ్ రౌండ్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అనుకుందాం. సరే 20,000 కట్టినా కదా, నేను మళ్ళీ బీడీఎస్ పోవాలన్నా అంటే మళ్ళీ బీడీఎస్కి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలి. ఓకే, మళ్ళీ ఎంబీబీఎస్కి 40,000 అనేది మళ్ళీ పేమెంట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడికి వచ్చి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ యూజింగ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ వస్తుంది. క్లిక్ చేయండి. మీ యొక్క రోల్ నెంబర్, దాంతోపాటు రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంట్రీ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే పేమెంట్ సెక్షన్లోకి వెళ్తారు. పేమెంట్ చేయండి. అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. ఈ అలాట్మెంట్ లెటర్ తీసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రింట్, అప్లికేషన్ ప్రింట్, ఇవి కూడా ప్రింట్ తీసుకోండి. ఓకేనా, ఇవి 3 తీసుకోండి. మీకు సీట్ వచ్చినా రాకపోయినా ఇవి 3 తీసుకోండి. ఓకేనా, ఇవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, డెంటల్ కాలేజా లేకపోతే అపోలో కాలేజా, ఎంబీబీఎస్ కాలేజా. ఓకేనా, ఇలా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అపోలో మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది అనుకుందాం. ఓకేనా, నాకు అపోలో మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. ఏ సీట్ వచ్చింది? ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఓకే, ఇది బీ క్యాట్ అవ్వనివ్వండి ఆర్ సి క్యాట్ అవ్వనివ్వండి. ఏం చేయాలి అని అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి సంబంధించిన చెక్ లిస్ట్ అనేది కావాలి మీకు. ఫస్ట్ చెక్ లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటి, పేమెంట్ మోడ్ ఏంటి, ఎలా పేమెంట్ చేయాలి, ఎవరి పేరు మీద డీడీ తీయాలి, బాండ్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, చెక్ లిస్ట్. ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి సంబంధించి గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఆ కాలేజ్ నేమ్ సెర్చ్ చేయండి. నేమ్ సెర్చ్ చేస్తే రాకపోతే ఫీజ్ స్ట్రక్చర్ అని సెర్చ్ చేయండి, వచ్చేస్తాయి, పీడిఎఫ్ వచ్చేస్తాయి. ఆ పీడిఎఫ్లో మీకు ఏమేమి డాక్యుమెంట్ కావాలని ఉంటుంది. ఆ డాక్యుమెంట్లు అన్నీ ఒరిజినల్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడ మీ కాలేజ్ ఫీజు అపోలో అయితే 13 lakhs, సిఎంఆర్ అయితే 11.55 lakhs. దీనికి డబుల్ సీక్యాట్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఆ ఫీజుని డీడీ రూపంలో తీయాలి. ఓకే, డీడీ రూపంలో తీయాలి. అంటే ఎనీ నేషనలైజ్ బ్యాంక్, ఏదైనా నేషనలైజ్ బ్యాంక్, ఏ నేషనల్ బ్యాంక్ వెళ్ళైనా మీరు డీడీ చేయొచ్చు. మీకు 30 వరకు ఇచ్చినట్టున్నాడు రిపోర్టింగ్ అనేది. ఓకేనా, 30నా ఫస్ట్ అని అంతా నాకు చూడలేదు. సో మీకు ఇచ్చినట్టున్నారు రిపోర్టింగ్, ఆ డేట్ లోపు మీరు రిపోర్ట్ చేయాలి. ఓకేనా,
దీనికి మీరు ఎక్స్ట్రాగా చేయాల్సిన ఏంటంటే బాండ్స్. ఓకేనా, బాండ్స్. సో ఏం బాండ్స్ సార్ అంటే అందరికీ కామన్గా ఉండేవి డిస్కంటిన్యూషన్ బాండ్, రెండు సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్. ఓకేనా, సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్ ఇవి కామన్గా ఉంటాయి. వీటితో పాటు కొన్ని కాలేజీల్లో ఫీ బాండ్ అని ఉంటుంది, కొన్ని కాలేజీల్లో యాంటీ రాగింగ్ బాండ్స్ అని ఉంటాయి. ఈ బాండ్స్ అన్ని కూడా 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ప్రింట్ తీయండి. దగ్గరలో ఉన్న స్టాంప్ వెండర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇస్తారు, ప్రింట్ తీయండి, ఫిల్ చేయండి. ఓకేనా, ఫిల్ చేసిన తర్వాత ఈ డిస్కంటిన్యూషన్ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ మీద మీరు చేయాల్సింది ఏంటంటే, ఓకేనా, మీరు చేయాల్సింది ఏంటంటే గెజిటెడ్ ఆఫీసర్, 2 గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్ ఐటీ పే చేసే వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళతోనే సైన్ చేయించండి. వాళ్ళ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకొని వెళ్ళండి. ఓకేనా, ఈ డాక్యుమెంట్లు అన్ని తీసుకొని వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ బ్యాంక్ గ్యారంటీ, దీన్ని బీజీ అంటారు. మీరు ఫస్ట్ ఇయర్ ఫీ పే చేస్తున్నారు కదా, సెకండ్ ఇయర్ ఫీకి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని కాలేజీలు మిమ్మల్ని వెంటనే అడుగుతాయి బ్యాంక్ గ్యారంటీ, చెప్పండి మేము అప్గ్రేడేషన్కి వెళ్తామని చెప్పండి. ఓకేనా, లేదా 1 మంత్ టైం అనేది ఇస్తారు. మీకు యూనివర్సిటీ చెప్తుంది 1 మంత్ లోపల బీజీ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. దీనికి కాలేజ్ వాళ్ళు అడిగితే ఒక లెటర్ రాసి ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ అడ్మిషన్ టైంలో ఏమైనా ఇబ్బంది పెట్టారనుకోండి, చెప్పండి 1 మంత్లో ఇస్తామో లెటర్ రాస్తున్నామని, లేదంటే మేము రౌండ్ 2 అప్గ్రేడేషన్కి వెళ్తామని చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది మీరు వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిన ప్రాసెస్. సార్ ఫీజెస్ అన్ని పే చేయాలా? ట్యూషన్ ఫీతో పాటు ఎక్స్ట్రా ఎంత ఫీ ఉంటే అంత ఫీ పే చేయాలి. 1,00,000 ఉంటే 1,00,000, 2,00,000 ఉంటే 2,00,000, 70,000 అంటే 70,000, 80,000 అంటే 80,000, ఎంత ఉంటే అంత ఫీ పే చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకేనా, వాళ్ళకి ఇచ్చేయాలి. సార్ ఇప్పుడు నేను రిపోర్ట్ చేయొద్దు అనుకుంటున్నా, ఏమవుతుంది? ఇది రిపోర్ట్ చేయాలంటే కదా, ఇప్పుడు నేను రిపోర్ట్ చేయొద్దు అనుకున్నా ఏమవుతుంది? మీరు బీడీఎస్ సీట్ వచ్చి రిపోర్ట్ చేయకపోతే బీడీఎస్కి నాట్ ఎలిజిబుల్ సెకండ్ రౌండ్ నుంచి, ఎంబీబీఎస్కి పెట్టొచ్చు. ఓకేనా, ఎంబీబీఎస్ పెట్టొచ్చు. సార్ నేను ఎంబీబీఎస్ఏ వచ్చింది, ఓకేనా, నేను ఎంబీబీఎస్ఏ వచ్చింది, రిపోర్ట్ చేయొద్దు అనుకుంటున్నాను, మీరు రౌండ్ 2 నుంచి నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే మీకు ఎంబీబీఎస్ వచ్చింది కాబట్టి బీడీఎస్ విభాగం మీరు పెట్టి ఉంటారు కాబట్టి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. అర్థమైందా? సో ఇది ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇది రిపోర్ట్ చేయకపోతే, ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను రిపోర్ట్ చేసిన అప్గ్రేడేషన్కి వెళ్తా, అప్పుడు నా ఫీ ఏంటి, ఎలా ఇస్తారు? నాకు కామినేని నార్కట్పల్లి వచ్చింది, నెక్స్ట్ నాకు మమతా బాచ్పల్లి వచ్చింది అనుకుందాం. ఏం చేయాలి? కామినేని నార్కట్పల్లికి వెళ్ళాలి, సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవాలి, ఫీ కలెక్ట్ చేసుకోవాలి, వచ్చి మమతా బాచ్పల్లిలో జాయిన్ కావాలి. ఓకేనా, వచ్చి మమతా బాచ్పల్లిలో జాయిన్ అవ్వాలి, మమతా బాచ్పల్లిలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఈ డాక్యుమెంట్ అన్ని ఇచ్చేస్తారు, మీ ఫీ మీకు ఇచ్చేస్తారు, అంతా మీకు ఇచ్చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఒకటే ప్రాబ్లం, ఇప్పుడు మీరు కామినేని నార్కట్పల్లిలో 13 lakhs పే చేస్తారు కదా, ఈ డీడీ మీకు ఇచ్చేస్తారు అనమాట రౌండ్ 2లో సీట్ వస్తే. అప్పుడు ఈ డీడీ క్యాన్సిల్ చేసుకొని టైం ఉందనుకోండి పర్లేదు, ఇది క్యాన్సిల్ చేసుకొని ఇది మీ అకౌంట్లో పడి మళ్ళీ మమతా బాచ్పల్లికి మళ్ళీ సపరేట్ డీడీ తీయాలి. సో కాబట్టి 2 years ఫీజు మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఆల్మోస్ట్ డీడీస్ క్యాన్సిల్ అయిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు. ఆ 2 years ఫీజు ఉండేట్టు చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇదనమాట అప్గ్రేడేషన్. వెళ్తే మీ ఫీజు మీకు ఇచ్చేస్తారు, కామినేనిలో మొత్తం ఇచ్చేస్తే వెళ్ళి మమతా బాచ్పల్లిలో జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మొత్తం ఫీజు కట్టి సార్ రాకపోతే ఎట్లా, మళ్ళీ ఇవ్వకపోతే ఎట్లా అంటే ఇస్తారు. కాకపోతే ఇచ్చిన దాన్ని మనం విత్డ్రా చేసుకోవడం కొంచెం లేట్ అవ్వచ్చు. ఆ లేట్ అయిన ప్రాసెస్లో మమతా బాచ్పల్లిలో జాయిన్ అవ్వాలంటే అడిషనల్ ఫీజెస్ ఉండాలి. ఇప్పటివరకు జరగలేదు, ముందే జాగ్రత్తగా చెప్తా ఉన్నాం. ఓకేనా, ఇది అప్గ్రేడేషన్. ఇవన్నీ కాదురా బాయ్, ఇప్పుడు మాకు నువ్వు రౌండ్ 2లో సీట్ వస్తుందా చెప్పు అని అడుగుతారు చాలా మంది. ఓకేనా, సో ఇప్పుడు మాట్లాడుకుందాం. రౌండ్ 1లో మొత్తం ఫిల్ అయిపోయినాయి. ఓకేనా, రౌండ్ 1 కట్ ఆఫ్ బీ క్యాట్ లోకల్ వచ్చేసరికి 293. ఓకే, నాన్ లోకల్ వచ్చేసరికి 417. ఇది లీస్ట్ కట్ ఆఫ్. సీక్యాట్ వచ్చేసరికి 113. ఓకేనా, సో ఇప్పుడు సార్ మాకు సీట్ వస్తుందా, కట్ ఆఫ్ ఎంతవరకు వెళ్తుంది రౌండ్ 2కి ఎలా అంటే, రౌండ్ 1లోనే మొత్తం సీట్స్ ఫిల్ అవుతాయండి, కొన్ని సీక్యాట్ సీట్లు తప్ప మొత్తం సీట్లు ఫిల్ అవుతాయి. ఇప్పుడు మనకు రౌండ్ 2కి వెళ్ళేసరికి సీట్స్ ఉంటాయి కామన్గా, ఒక 10 మెంబర్స్కి ఏ క్యాట్లో బీ క్యాట్లో సీట్ వచ్చింది, ఆల్మోస్ట్ ఈ 10 సీట్స్ ఉన్నట్టే. ఓకేనా, కొంతమంది స్టూడెంట్స్ అసలు రిపోర్టే చేయరు, అసలు వాళ్ళకు బీ క్యాట్ కూడా తెలియదు, వాళ్ళు రిపోర్ట్ చేయని వాళ్ళు, అవి కొన్ని సీట్లు ఉంటాయి. మరీ ముఖ్యంగా 431 కట్ ఆఫ్ ఉంది కదా, ఏ క్యాట్ కట్ ఆఫ్ ఓసీ, ఇది మనకు ఎంతవరకు డౌన్ అవుతుంది? డౌన్ అవుతే ఈ 20 మార్కులు డౌన్ అవుతుంది కదా, ఇందులో ఉన్న బీ కేటగిరీ జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళు మళ్ళీ మనకు బీ క్యాటగా కనిపించరు. ఓకేనా, అట్లా చూసుకుంటే మనకి ఎన్నో కొన్ని సీట్లు అయితే వస్తాయి ఖచ్చితంగా.
ఓకేనా. కన్ఫామ్గా రౌండ్ 2కి సీట్స్ అనేవి ఉంటాయి, టెన్షన్ పడకండి. వీటితో పాటు ఫాదర్ కొలంబో 75 సీట్లు యాడ్ అవుతాయి. ఓకేనా, ఆ కాలేజ్ సీట్లు యాడ్ అవుతాయి. రఫ్గా చూసుకుంటే ఇప్పటికే మనకు ఒక 100 సీట్లు కనబడతా ఉన్నాయి. ఓకే, వీటితో పాటు ఇంకొక 100 నాట్ రిపోర్ట్లకు వెళ్ళినా, ఇంకొక 100కు సంబంధించి ఏ క్యాట్లోకి వెళ్ళినా కూడా, ఎందుకంటే 1500 సీట్లు ఉన్నాయి అక్కడ. సో వాళ్ళ నుంచి ఒక 100 సీట్లు మనకు వస్తాయనుకున్నా మళ్ళీ ఒక 300 సీట్లు ఉండొచ్చు. ఓకేనా, సో ఇది జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే. దీంట్లో 417 మార్కులు ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారు కదా, యుఎన్ఆర్ క్యాండిడేట్స్. వీళ్ళలో కొంతమంది వేరే స్టేట్కి వెళ్ళొచ్చు, జాయిన్ అవ్వకుండా వెళ్ళొచ్చు, ఆయన డీమ్డ్కి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు చాలా మంది. సో దీనివల్ల అనమాట. ఓకేనా, ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు 293 మార్కులని నేను చెప్పినా కదా, ఈ పైన 400 మార్కుల వరకు మధ్యలో కొంతమంది వెబ్ ఆప్షన్ పెట్టారు. ఎప్పుడు రౌండ్ 1లో లిమిటెడ్ కాలేజ్ పెడతారు. ఓకేనా, అందువల్ల వాళ్ళకి సీట్ రాదు. వాళ్ళు రౌండ్ 2కి వచ్చేసరికి అందరూ పెడతారు. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది అని చెక్ చేయాలి. ఓకే, రౌండ్ 2 కట్ ఆఫ్ డౌన్ అవుతుంది. సో మనకు ఒక్కసారి నాట్ రిపోర్ట్ లిస్ట్ అండ్ ఏ క్యాట్ రౌండ్ 2 అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2 మీద క్లారిటీ అనేది వస్తుంది. టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.